జై శ్రీమన్నారాయణ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? నేను, మా తమ్ముడు, మా ఇంకో సిస్టర్ వాళ్ళ పిల్లలు, మా పిల్లలు మేమందరం కలిసి వరంగల్కి వెళ్తున్నామండి. ఎందుకు అంటే మా బాబాయ్ వాళ్ళ బిడ్డది ఎంగేజ్మెంట్ అనమాట. సో వెళ్తున్నాము. ఆల్రెడీ వరంగల్కి వచ్చేసాము. ఇదేమో ఫంక్షన్ హాల్ అండి. నేను మా బాబాయ్ వాళ్ళ పెద్ద కూతురు ఇద్దరం కలిసి ఒకసారి ఫంక్షన్ హాల్ చూద్దామని చెప్పి వచ్చామండి. అయితే ఇంటికి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్రెష్ అప్ అయి ఇక నేను మా బాబాయ్ వాళ్ళ బిడ్డ అండి, ఈమె పేరు సుష్మా, వీళ్ళ చెల్లెది అనమాట ఎంగేజ్మెంటు, మా బాబాయ్ వాళ్ళ పెద్ద కూతురు అనమాట ఈమె. అయితే నేను ఈమె ఇద్దరం కలిసి వస్తున్నామండి ఇంటికి. ఆటోలో వెళ్దాం అన్నది, బట్ ఏంటంటే ఎందుకు వాకింగ్ చేసినట్టు అవుతుంది, అట్లనే మన చిన్నప్పటి రోజులు కూడా గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఇద్దరం కలిసి నడుచుకుంటూ వస్తున్నామండి. అయితే ఏమైందంటే మాకు సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే మా పిన్ని బాబాయ్ వాళ్ళు వరంగల్లో ఉంటారు. ఎప్పుడు హాలిడేస్ వచ్చినా కానీ మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉండేవారండి. అయితే మేము వెళ్ళినప్పుడు చిన్నప్పుడు అయితే ఎంత హ్యాపీగా గడిచేదో ఆ రోజులకి ఈ రోజులకైతే చాలా మార్పు వచ్చిందండి. అదే నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. అయితే ఎంత మారిపోయింది అసలు, మొత్తం ఇండ్లు కానీ గల్లీలు మొత్తం అసలు టోటల్గా చేంజ్ అయిపోయినాయి. అదే చెప్తుంది అనమాట మా చెల్లి కూడా. చిన్నప్పుడు ఎట్లుంటుండే ఇప్పుడు ఎంత మారిపోయింది అసలు నేను అసలు గుర్తుపట్టలేకపోయినాను అనమాట. ఇక ఆ తర్వాత మేము డిన్నర్ అంతా ఫినిష్ చేసుకొని ఇక ఇవైతే రెడీ చేస్తున్నామండి. నెక్స్ట్ డేనే అనమాట ఎంగేజ్మెంట్. నేను ఎంగేజ్మెంట్ ఎవరికి అవుతుందో అమ్మాయిని కూడా చూపిస్తానండి, మా ఇంకో చెల్లె అనమాట. అయితే ఇవన్నీ అబ్బాయికి ఇచ్చేటి అండి. ఎంగేజ్మెంట్ నాడు అబ్బాయికి ఇవన్నీ ఇవ్వడం మనకు ఆనవాయితీ ఉంటుంది కదా. సో ఒక్కొక్క ప్లేట్లో అయితే ఇవి అబ్బాయి వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఇదే మొత్తం మనకు ట్రెండ్ అవుతుంది కదా. అంటే ఎంగేజ్మెంట్ నాడు అబ్బాయికి ఇవన్నీ ఇస్తారు కదండి అమ్మాయి తరపు వాళ్ళందరూ. ఇలా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఆ తర్వాత చాక్లెట్స్, స్వీట్స్, ఇవన్నీ ఈ విధంగా ప్యాకింగ్ చేసి ఇస్తామన్నమాట. అంటే మేమే కాదు, ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అనుకున్న ఎవరైనా సరే నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ప్యాక్ చేసి పెడతారనమాట. నేనైతే ఈ లాలీపాప్స్ చూసి అయితే షాక్ అయిపోయానండి. మనకు మీషోలో ఇటువంటి లాలీపాప్స్, రోజ్ కలర్ లాలీపాప్స్ మనకు సింధూరం లాగా వస్తున్నాయి అన్నమాట. తీరని చూసే వరకు అవి లాలీపాప్స్ అక్క అని చెప్పి అన్నారు. భలే అనిపించింది నాకు. ఈ లాలీపాప్స్ కూడా మొత్తం నీట్గా ప్యాక్ చేసి పెట్టామండి. ఇగో ఈమెనే అండి పెళ్లి కూతురు, రేపు ఎంగేజ్మెంట్ ఆమెదే అనమాట. చూడండి ఎంత బాగా ప్యాక్ చేసుకుంటుందో. అసలు మమ్మల్ని ఎవరిని డిస్టర్బెన్స్ చేయలే అండి ఆ అమ్మాయి. ఆమెనే రెడీ చేసుకుంటుంది. ఇక మేమే మెల్లగా డిన్నర్ చేసి ఇక ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం అనమాట. అక్కడ బెడ్ మీద కూర్చుంది మా బాబాయ్, ఇక్కడ మా తమ్ముడు, అక్కడ మా చెల్లి ఉంది. ఇగో ఇక్కడ ఎల్లో కలర్ నైటీలో మా పిన్ని అనమాట. అయితే నేను వీడియో తీస్తుంటే నన్ను తీయకు వీడియో అని చెప్పి అంటున్నారనమాట. ఇవేనండి రేపు అబ్బాయికి అమ్మాయి తరఫున మేము గిఫ్ట్ లెక్క ఇచ్చేది ఇవన్నమాట. చాలా బాగా ప్యాక్ చేసేదండి మా సిస్టరు. నాకైతే భలే అనిపించింది. మా మ్యారేజ్ అప్పుడైతే ఇవన్నీ అసలు లేకుండే అనమాట. అక్కడ మా బాబాయ్ చెప్తున్నాడు, ఇగో ఈమెనే మా పిన్ని, నన్ను తీయకు అంటుంది. భలే అనిపించిందండి మాకు. మొత్తం మా సిస్టర్ అయితే అమెజాన్లో, ఆ తర్వాత మీషోలో ఇలా చాలా డిఫరెంట్గా ఆర్డర్ పెట్టిందండి. ఇది సోంపు అనమాట. రేపు ఎంగేజ్మెంట్లో లంచ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇస్తారు కదా తాంబూలము, అది సోంపు, అవన్నమాట. ఇక టోటల్గా ఇవన్నీ రెడీ అయిపోయాయండి. చాక్లెట్స్, బిస్కెట్స్, లాలీపాప్స్, అలాగే ఇక్కడ షుగర్ పైన జెమ్స్ తోటి మా సిస్టర్ నేమ్, అలాగే వాళ్ళ కాబోయే హస్బెండ్ నేమ్ కూడా రాసిందనమాట. ఆ అమ్మాయి సుష్మిత, ఈమెనే అండి పెళ్లి కూతురు. ఇప్పుడు చూపిస్తుంది చూసారా, ఇది ఆమె అమెజాన్లో బుక్ చేసుకుందంటండి. చూడండి ఎంత బాగుందో, నేనైతే షాక్ అయిపోయాను. సుష్మిత అలాగే సమీర్ ఎంత బాగా, అసలు ఇటువంటిది ఉంటుందని చెప్పి అసలు మాకు ఇప్పటి వరకు ఐడియా కూడా లేదండి. ఆ అమ్మాయి ఎంత టాలెంటెడ్ అంటే అసలు అంత తెలివి ఎక్కడా ఉండదు మా ఫ్యామిలీలో అయితే. మళ్ళీ అవేమో రింగ్స్ అనమాట. అబ్బాయికి అమ్మాయికి ఎంగేజ్మెంట్ నాడు రింగ్స్ అనేది వేసుకుంటారు కదా, అవన్నమాట. చూడండి ఎంత బాగా అసలు ఆర్డర్ పెట్టిందంటే ఆ అమ్మాయి. మనము అమెజాన్లో ఇట్లా మన నేమ్స్ ఇచ్చి వాళ్ళను రెడీ చేసి ఇవ్వమంటే ఈ విధంగా రెడీ చేసి ఇస్తారు. నాకైతే భలే అనిపించింది. అసలు ఇటువంటివి కూడా ఉంటాయా అని చెప్పి అప్పుడు అనిపించింది అనమాట. ఇవేమో రింగ్ బాక్స్ అనమాట. ఎంగేజ్మెంట్ నాడు అబ్బాయికి అమ్మాయి రింగ్ తొడగడము, అమ్మాయికి అబ్బాయి రింగ్ తొడగడము అలా ఉంటుంది కదా, ఇవన్నమాట. నాకైతే భలే అనిపించింది. మా అప్పుడు ఇవన్నీ ఏం
లేకుండే అండి. అసలు ఎంగేజ్మెంట్ అంటే ఏదో పోయి కూర్చోవాలి, ఆ తర్వాత అబ్బాయి తరఫు వాళ్ళు వచ్చి మనకు బట్టలు పెట్టడం, అమ్మాయి తరఫు వాళ్ళు పోయి ఆ అబ్బాయికి బట్టలు పెట్టడం, ఇవే ఉండే. కానీ ఇప్పుడు మొత్తం ట్రెండ్ అంతా మారిపోయిందండి. మా సిస్టర్ అయితే భలేగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నదనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. ఆ తర్వాత ఇక ఇవన్నీ పూర్తిగా ఆమెని రెడీ చేసుకుంటుంది, మీకు కొంచెం సైడ్కు ఉండి హెల్ప్ చేసాము. నాకైతే చాలా బాగా అనిపించిందండి, చాలా హ్యాపీగా అనిపించింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇక ఇవన్నీ రెడీ చేసుకొని మేము నైట్ రెస్ట్ తీసుకునేసరికి 2 o'clock అయిందండి.